అల్లూరి జిల్లా రంపచోడవరంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ కాంతారావు పర్యటించి అంగన్వాడీ కేంద్రాల్లో తనిఖీ చేశారు. విద్యార్థుల సంఖ్యకు అటెండెన్స్ కు తేడా రావడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ దుకాణాలు తనిఖీ చేసి సక్రమంగా నిర్వహించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం ద్వారా విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించాలని ఆదేశించారు. అన్ని పాఠశాలల్లో ఆర్వో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని కమిషన్ మెంబర్ కాంతారావు తెలిపారు. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013లో భాగంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరుగుతున్నాయా లేదని చెప్పి పర్యవేక్షణలో భాగంగా ఈరోజు ఏపీ ఫుడ్ కమిషన్ మెంబర్ కాంతారావు అని నేను ఈరోజు రంపచోడవరంలో ఉన్నటువంటి ముఖ్యంగా మా పరిధిలోకి వచ్చేటటువంటి ఫోర్ లైన్ డిపార్ట్మెంట్స్, రేషన్ డిపోలు, అంగన్వాడీలు, మిడ్ డే మీల్స్, వెల్ఫేర్ వీటిల్లో ఏదైతే ప్రభుత్వం ఇచ్చేటటువంటి మెను సక్రమంగా అమలు జరుగుతుందా లేదని చెప్పి పర్యవేక్షించి ఎవరైనా ప్రభుత్వం ఇచ్చేటటువంటి మెనూని అమలు పరచకపోతే వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా ఏపీ ఫుడ్ కమిషన్ వెనకాడబోమని హెచ్చరిస్తా ఉన్నాం. అలాగే ఇటీవల కాలంలో ఈ మా ఫుడ్ కమిషన్ ఏదైతే ఉందో దీని విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా పిల్లలకి నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఈ విద్యా సంవత్సరం నుంచి ఏవైతే సన్న బియ్యం ఉందో గతంలో సన్న బియ్యం ఉండేవి కాదు, ఇవైతే నాణ్యమైన రైస్ కాబట్టి ఏదైతే కర్రీ వండుతారో అవన్నీ కూడా రుచికరంగా ఉంటాయనే ఉద్దేశంతో సన్న బియ్యం పథకాన్ని కూడా మా ఫుడ్ కమిషన్ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పేదలందరికీ కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా కింద స్థాయి వరకు పథకాలు అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013లో భాగంగా ఈరోజు